హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీన్ అండ్ ఒపీనియన్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు ద మోస్ట్ హైప్డ్, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ టిఎఫ్ఐ, ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ మూవీ రిలీజ్ అయింది, చూడడం జరిగింది. లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. సుజిత్ కి, తమన్ కి గుడికట్టడం మాత్రం ఖాయం, పక్క ఫ్యాన్స్ గుడికడేస్తారనమాట, డౌట్ లేదు అందులో. మూవీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఆర్డర్ చేసుకోండి, కాఫిన్ బాక్స్ లో ఆర్డర్ చేసుకోండి, సెవెన్ లేస్తాయి థియేటర్ లో, డౌట్ లేదు. తమ్ముళ్ళు రెడీ అయిపోయి తమ్ముళ్ళు, మీ గొంతులు జాగ్రత్త, ఎందుకంటే మీరు అరిసే అరుపులకి మీకు తెలియకుండానే మీ గొంతులు పోతాయి. డిఓపి మనోజ్ గారు, రవి గారు ఇద్దరు అద్దరిపోయే డిఓపి వర్క్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో, ఇంట్రో సీక్వెన్స్, ఫస్ట్ హాఫ్ మధ్యలో ఒక 2 సీక్వెన్స్లు హీరోకి బిల్డప్ ఇస్తారు, ఆ సీక్వెన్స్ లో తర్వాత ఇంటర్వెల్, తావడే సీన్, క్లైమాక్స్, పవన్ కళ్యాణ్ కి బిల్డప్ ఇస్తారు. పీక్ లెవెల్ ఆ బిల్డప్ సీన్స్ క్రేజీ. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ మూవీస్ అనమాట. ఇన్నాళ్ళు పంజాలోనే అల్టిమేట్ స్టైలిష్ అవతారం అనుకున్నాం పవన్ కళ్యాణ్, కానీ దాన్ని మించి ఓజీలో స్టైలిష్ గా, చాలా అంటే చాలా స్టైలిష్ గా, చాలా చెరిస్మాటిక్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. 2 క్యారెక్టర్స్ చాలా చాలా వీక్ అనిపించాయి. ఒకటి శ్రేయా రెడ్డి, 2 ఇమ్రాన్ హాష్మి ఓమీ క్యారెక్టర్. సరే, ఎందుకంటే విలన్ ఎలాగో వీక్ గా ఉంటాడని అనిపించింది, ఎందుకంటే నేను సావు సినిమా చూసాను, అందులో చంకీ పాండే క్యారెక్టర్ కూడా వీక్ గానే ఉంటది. కానీ శ్రేయా రెడ్డి క్యారెక్టర్ బాగుంటది అనుకున్నా, కానీ అంటే బాగుండడం అంటే పవర్ఫుల్ గా ఉంటది అనుకున్నా, కానీ నాకు అసలు శ్రేయారెడ్డి క్యారెక్టర్ కూడా నచ్చలేదు. అంటే ఆ క్యారెక్టర్ కి శ్రేయారెడ్డి అవసరం లేదు. ఇప్పుడు సాలార్ సినిమాలో శ్రేయారెడ్డి క్యారెక్టర్ ఎలా ఉంటది, రాధారమ అసలు చాలా పవర్ఫుల్, చాలా బాగా యాక్ట్ చేస్తుంది, ఒక ఆరా తీసుకొస్తుంది స్క్రీన్ కి. కానీ ఇందులో నాకు అలా అనిపించలేదు. ఇందులో శ్రేయారెడ్డి క్యారెక్టర్ నాకు పెద్ద ఎక్కలేదు. 2 ఓమీ క్యారెక్టర్ కూడా నాకు పెద్ద ఎక్కలేదు. ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ చూసి మాత్రం రాలిపోతారు. ఆ క్యారెక్టర్, ఆ చరిష్మా, అంటే ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా కొట్టాడు తమన్. బీజిఎం అసలు చాలా బాగా కొట్టాడు. నేను చెప్పలేకపోతున్నా, ఎందుకంటే కాసేపు నేను చాలా ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉన్నాను సినిమా అయిపోయాక, ఎందుకంటే నేను అసలు ఫుల్ ట్రాన్స్ లో ఉండిపోయాను తమన్ ఇచ్చిన బీజిఎం కి. అలా ఇంకా ఆ ట్రాన్స్ లో ఉన్నాను అంతే. నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, ఏంట్రా నువ్వు సినిమా అయ్యాక గెంతుతో అటు ఇటు అలా సైలెంట్ కూర్చున్నావేంటి అని. అది కూడా ఒక 2 సెకండ్స్ ఆగి చెప్పా, బాబు నేను ట్రాన్స్ లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అంత పవర్ఫుల్ బీజిఎం ఇచ్చాడు తమన్. స్క్రీన్ ప్లే పెద్ద కొత్తగా ఏ ఉండదు. ఇంకా సాహో స్క్రీన్ ప్లే నాకు చాలా ఇష్టం దీని మీద కంపేర్ చేస్తే. రైటింగ్, సాహో సినిమా చూసుంటే అందు ఒక్క పంచ్ డైలాగ్ ఉంటది అంతే. ఈ సినిమాలో అంత పంచ్ డైలాగులు ఏమి ఉండవు. సో మేబీ సుజిత్ నుంచి పంచ్ డైలాగ్ లాంటి ఆ సైడ్ రైటింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మామూలుగా రాసుకుని సీన్, కథ అదంతా బాగుంది. ఆ రైటింగ్ పరంగా ఆ డిపార్ట్మెంట్ బానే ఉంది. స్టోరీలో అయితే ఎటువంటి కొత్తదనం లేదు. స్టోరీ విషయంలో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, ఏదో రొటీన్ గా ఉంటుంది. అంటే సుజిత్ భయ్య ఏదో రొటీన్ మూవీ, కానీ కొద్దిగా కొత్తగా సోయా సాస్, చింగ్స్ మసాలా వేసి కుక్ చేసాడు అని అర్థమైంది. సో ఆ జపానీస్ కల్చర్ అది పెట్టి బాగా మింగిల్ చేశాడు, ఆ జపానీస్ కల్చర్ ని, ఆ సమురాయ్ థింగ్ ని. ఇంకా కొద్దిగా పంజా సినిమాలో టకటక గన్నులు తీసి కాల్ చేశాడు, కానీ ఈ సినిమాలో ఆ సమురాయ్ కత్తి ఇచ్చుకుని నరుకుతాడు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడంలో ఏ మాత్రం తప్పు లేదు. ఆ నరుకుడు ఎలా ఉంటది, ఓచకోత అంతే. నరుకుడే రక్తం రక్తం రక్తం, మెంటల్ మాస్ అనమాట. అసలు థియేటర్ లో ఫ్యాన్స్ పూనకాలు వచ్చి పోయినా ఆశ్చర్యపోకలే. అంతేనా, మా పిఠాపురం ఎమ్మెల్యే కదా, ఆ మాత్రం ఉంటది. మరి నాకైతే ఏమి సుజిత్ మార్క్ పెద్ద కనబడలేదు, కానీ సుజిత్ నుంచి సమ్ డిఫరెంట్ ప్రోడక్ట్ తన కంఫర్ట్ జోన్ నుంచి కొద్దిగా డైవర్ట్ అయ్యి వెరైటీగా ఫ్రెష్ గా తీసాడు. జపానీస్ ది అది ఆ థీమ్ అంతా పెట్టడం, అసలు టైటిల్ కార్డు పడింది క్రేజీ ఉంటది, చాలా వెరైటీగా ఉంటది, బాగుంటది టైటిల్ కార్డు పడే విధానం. ఏంటో టిఎఫ్ఐ సంవత్సరం అంతా అసలు 8 నెలలు అయింది, ఏంటి ప్రాపర్ గా ఏం లేదు, టిఎఫ్ఐ మార్క్ ఎక్కడ పట్టలేదు. అక్కడ మాలీవుడ్ లో మంచి సినిమాలు వస్తున్నాయి, బాలీవుడ్ లో సయ్యారాలు అవి ఇవి వస్తున్నాయి, టాలీవుడ్ లో కూలీ వచ్చేసింది. అసలు ఏమి అసలు, అంటే కూలీ పెద్ద హిట్ అవ్వలేదు, వేరే విషయం, మనకి ఇప్పుడు వద్దు. టిఎఫ్ఐ అలాగే అనుకుంటే వచ్చిందమ్మా సెప్టెంబర్ 9 లిటిల్ హార్ట్స్ బ్లాక్ బస్టర్. ఆ సినిమాకి, ఆ టీమ్ కి 30 కోట్లు ప్రాఫిట్ వస్తుంది ఏకంగా. తర్వాత కిష్కిందపురి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్, సూపర్ హిట్. మిరాయ్ బ్లాక్ బస్టర్ డే 1 నుంచే 130 crores క్రాస్ అయిపోయింది ఆల్రెడీ ఈ టైం కి. ఇప్పుడు ఓజీ, వాట్ ఎ మంత్ మ్యాన్. టిఎఫ్ఐ కి
ఎక్సలెంట్ మంత్ సెప్టెంబర్. వన్ ఆఫ్ ద బెస్ట్ మంత్స్ ఇన్ రీసెంట్ టైం అనమాట. కంటిన్యూస్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క హిట్ కొడుతూనే ఉన్నారు. మధ్యలో ఏదో ఘాటి ఫిల్టర్స్ పెట్టి భయపెట్టారు జనాలు, కానీ అది సైడ్ కి నెగ్లిజిబుల్ అయిపోయింది. ఓవరాల్ గా నా సీన్ అండ్ ఒపీనియన్ నుంచి సినిమాకి 4 stars. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో. ఎంజాయ్ ప్యాన్ గో. అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ, బై బై, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు హైడ్రేట్. బాయ్. Thank you. Good night.